భారీగా కురిసిన వర్షానికి హైటెక్ సిటీ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్లో భారీ వాన పడింది. నిన్న సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ కురిసింది భారీ వర్షం. తర్వాత రాత్రంతా కురుస్తూనే ఉంది భారీ వాన. స్టిల్ కొద్దిసేపు ముందర దాకా కూడా వాన గట్టిగా పడింది. సో ఒక్కసారి జల్లు పడితేనే చాలా వరకు హైదరాబాద్లో కొన్ని రోడ్లు చెరువులు అవుతాయి. ఇక ట్రాఫిక్ సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూస్తోంది ఇప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ దగ్గరది. ఆ విజువల్ చూస్తుంటే మనకు కనిపిస్తుంది క్లియర్గా. రోడ్డు మీద అసలు సందే లేదు, పూర్తిగా కిక్కిరిసిపోయింది. ఎటు చూసినా ట్రాఫిక్ జామే ఉంది. సో దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలే ఒక లాంగ్ వీకెండ్ తర్వాత మళ్ళీ ఆఫీసులు స్టార్ట్ అయ్యాయి. సో కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ కూడా కాబట్టి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో భారీ వర్షాలకి హైటెక్ సిటీ నుండి టువర్డ్స్ రాయదుర్గం వెళ్ళేటువంటి రోడ్డు కంప్లీట్గా ట్రాఫిక్తో స్తంభించిపోయింది. అయితే ట్రాఫిక్ మూమెంట్ చాలా స్లోగా వెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అక్కడ ముందర ఐక్య జంక్షన్ వద్ద ఉన్నటువంటి వాటర్ లాగింగ్కి సంబంధించి ఆల్రెడీ ఆ వాటర్ను తీసిన తర్వాత ఏర్పడినటువంటి ట్రాఫిక్ జామ్ ఇది. అటు ఆఫీస్ టైం కావడంతో మొత్తం భారీగా వాహనాలు రోడ్డు మీద ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. చాలా స్లో మూమెంట్ కొనసాగుతుంది. రాయదుర్గంకి వచ్చేటువంటి ట్రాఫిక్ ఇది. టువర్డ్స్ హైటెక్ సిటీ నుండి టువర్డ్స్ రాయదుర్గం వచ్చేటువంటి రోడ్లో స్తంభించినటువంటి వాహనాల విజువల్స్ చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 10:30 దాటింది టైమ్. సో ఇప్పుడు కంప్లీట్ ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఆఫీసులకు వెళ్ళేటువంటి వారికి సంబంధించినటువంటి వాహనాలను చూస్తున్నాము. అయితే ఈరోజు చాలామంది 2 అవర్స్ పాటు కూడా రెయిన్స్ ఉంటాయనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చాలా ఆఫీసులు ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ని కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ మనకు తెలుస్తుంది. అయితే ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేసేందుకు ఎవ్రీ జంక్షన్ వద్ద అంటే ఎక్కడెక్కడైతే ఈ వాటర్ లాగింగ్స్ అయ్యాయో వాటర్ లాగింగ్ అయినటువంటి ప్రతి చోట కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ని అధికారులు ఏర్పాటు చేశారు. సో అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ కూడా ఈ జామ్ అనేటువంటిది కంప్లీట్ అంటే ఎక్కడ కూడా మూమెంట్ లేకుండా ఉండేలాగా కాకుండా ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయినా సరే స్లో మూమెంట్లో ఈ ట్రాఫిక్ కదులుతూ ఉన్నటువంటి పరిస్థితిని క్రియేట్ చేయాల్సిందిగా వాళ్ళు చెప్పారు. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేటువంటిది స్టాప్ కాలేదు. అయితే స్లో మూమెంట్ అయితే ట్రాఫిక్ కొనసాగుతుంది. దట్టు ఈ టైంలో కంప్లీట్ ఆఫీస్ అవర్స్ కావటం అండ్ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇటు సైడ్ ఉంటుండడంతో ఈ పరిస్థితి ఎదురైంది. సో ప్రజెంట్ మనం చూస్తున్నాము హైటెక్ సిటీ నుండి రాయదుర్గంకి వచ్చేటువంటి రోడ్డు మార్గం. దట్టు చాలామంది హెవీ రెయిన్ఫాల్ ఉన్నటువంటి దృష్ట్యా చాలామంది మెట్రోస్ని కూడా ప్రిఫర్ చేశారు. కానీ ఈ ఓన్ వెహికల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుండి బయటికి రావడం ఆఫీసులకు వెళ్తుండడంతో ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జర్నలిస్ట్ వెంకట్, హైటెక్ సిటీ నుండి 2039.